అడుగులు పడుతున్నాయి అన్నమాట. సార్ ఒకటి ఇప్పటికే చాలా ప్రకటనలు చేశారు. వీళ్ళ మీద ఉన్న రివార్డులు అంటే ఒక్కొక్క నక్సలైట్ మీద ఉన్న రివార్డులు ఏవైతే వాళ్ళకే ఇస్తామని, వాళ్ళ బతుకు తెరుగు దారి చూపిస్తామని చాలానే ప్రకటన చేశారు. అది విని లొంగిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కానీ ఇప్పుడు ఇంకా అంటే తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన లేదా తెలంగాణ పోలీసులు లెక్కేస్తున్నది ఇంకా కీలకమైన అగ్రనేతలు దాదాపు ఒక 7-8 మంది ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నారు. కానీ వాళ్ళని శాంతియుతంగా బయటికి తీసుకురావాలి అనే చర్చలు జరుగుతున్నాయంట. అంటే శాంతియుతంగా వస్తారా, లేదా కాల్పులో లేదంటే ఎన్కౌంటర్ లాంటివి జరిగితే అది భవిష్యత్తులో ఏమన్నా ప్రమాదమా, ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది ఈ 2 రోజుల్లో? ఈ 2 రోజుల్లో రావాలా చావాలా అన్నది వాళ్ళే డిసైడ్ చేసుకోవాలి. నక్సల్స్ పెద్దలు వచ్చినప్పుడు దొరికినప్పుడు వీళ్ళే వాళ్ళ అనుపాలనలు ఇస్తారు రేపు పొద్దున సచ్చినట్టు. ఎందుకు వీళ్ళు వీళ్ళని వర్గశత్రువులుగా చూస్తారు. ఇప్పుడు అడవులు రేపు పొద్దున ఎప్పుడైనా వీళ్ళ మీద ప్రాణం తీయచ్చు. తమకి ప్రాణం తీస్తారన్న ఉద్దేశంతో వీళ్ళే పోలీసులు సమాచారం ఇస్తారు ఎక్కడెక్కడికి వస్తారు. కాబట్టి లేపేయడం సులభం అవుతుంది. ఓ రకంగా చెప్పాలంటే ఇప్పుడు 25 లక్షలు 20 లక్షలు 25 లక్షలు ఇచ్చారు తెలంగాణలో. ఈ పెద్ద నాయకులు కూడా లొంగిపోతే ఇస్తారు. మిగతా రివార్డులు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. 1 కోటి రూపాయల 50 లక్షలు ఎంత అనేది. వెల్ సెటిల్ గా కూర్చుంటాం బెటరు. లేదు చద్దాము అనుకుని పోరాడతామంటే వాళ్ళ కర్మిక. అంటే నిజంగా అలాంటిది ఏమన్నా జరిగితే సార్, అంటే ఇప్పటికే మావోయిస్ట్ సానుభూతి పరులు కొంతమంది ఉంటారు సమాజంలో కలిసి, అది ప్రభుత్వం మీద వ్యతిరేకత అన్నా పెరుగుతుంది అలాంటి ఎప్పుడు పోయినాయండి మావోయిస్ట్